డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. అందరు డైరెక్టర్స్ బాగా క్లోజ్. అంటే నేను నా లిమిట్ వరకు నేను ఉంటాను సార్. అంటే తర్వాత ఇంకా మళ్ళీ చాలా పర్సనల్ థింగ్స్లోకి వెళ్ళిపోయి మనం ఏదో ఇదైపోతున్నాం అని వాళ్ళకి అది ఉండదు. ఆ సెట్ వరకు వాళ్ళ మూడు, వాళ్ళ టైము, వాళ్ళు మన మీద పెట్టే అటెన్షన్ బట్టి మనం మూవ్ అవుతాం. వినయ్ కూడా బాగా ఎంజాయ్ చేసేవాడు మేము మీ కంపెనీని. వినాయక్ గారు అయితే అసలు మేము యోగి టైంలో అసలు ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్. అసలు మామూలుగా ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు. అసలు యోగి షూటింగ్ అప్పుడు మేము ఇద్దరమే ఖాళీగా ఉండేవాళ్ళం. ఆయన షార్ట్లో ఉండేవాడు, నయనతార షార్ట్లో ఉండేది, యూనిట్ అంతా వర్క్లో ఉండేది. వినాయక్ గారు ఆయన డైరెక్టర్, డాన్స్ మాస్టర్ ఉంటాడు, సాంగ్ అవుతుంది. సో ఆయన నేను కెమెరా ముందు కూర్చొని మాట్లాడుకున్నాను. మన ఇద్దరం ఖాళీగా ఉన్నాము సీన్ ఎక్కడ అనేవారు. అదే సార్ ఏదో అక్కడే సాంగ్ జరుగుతూ ఉంటుంది, మన పని ఏం లేదు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటే. ఇప్పుడు ఫుడ్ ఇక్కడ సరిపోవట్లేదు, లొకేషన్ చాలా దూరంగా ఉంది, కేఎఫ్సీకి వెళ్ళి అందరికి ఫుడ్ తెస్తే సరిపోద్దని ప్రొడ్యూసర్ అంటే, పోనీ ఆ పనైనా చేద్దాం పదా, మనం వెళ్తే తెచ్చేద్దాం అంటే ఇద్దరం కలిసి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చి యూనిట్కి పెట్టి అది కూడా జరిగింది లెటర్. అస్సలు వినాయక్ గారు అసలు మామూలు ఎక్స్పీరియన్సెస్ కాదు మాకు అస్సలు. ఇంకా ఆయన ఈవినింగ్ 6:30, 7కి ఆయన మాట్లాడడం మొదలెడితే అసలు ఆ పేరులోని ఆయన ఉచ్చారణలోని ఉన్న ప్రేమ. సేనా ఇట్రా, సీనయ్య ఇట్రా, ఆయన ప్రభాని ముద్దుగా పిలుస్తారు. ఆయన మాట కానీ అంటే ఆయన అంటే మాట్లాడితే టైం తెలీదు. నాన్ స్టాప్గా మార్నింగ్ 6:30 అయిపోయింది, తెల్లారిపోయింది అనిపిస్తుంది. అంత దీనికి టైం పాస్ అయిపోద్ది ఇంకా. సో అందరితోటి మీరు ఏ సినిమాకి పని చేస్తే ఆ సినిమా డైరెక్టర్కి ఆల్మోస్ట్ ఒక ఫ్రెండ్ లాగా అయిపోయేవాళ్ళు. అంతే. అదే. సో అందువల్లే మీకు కంటిన్యూగా ఆ సినిమాలు రావటం కానివ్వండి, అంటే మీ కంపెనీని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా. నేను పర్టికులర్గా డబ్బులకు ప్రయారిటీ ఇవ్వను సార్. ముందు మీరు కొత్త సినిమా చేస్తే ముందు ఆయనతో నాకు పరిచయం ఏర్పడితే చాలు. ఇప్పుడు డబ్బు అనేది చూసుకుంటే ఇంత ఇస్తే కానీ నేను రాను అనుకుంటే ఒక డైరెక్టర్ నాకు మిస్ అయిపోతాడు అనే స్ట్రాంగ్ కాన్సెప్ట్. అండ్ అప్పుడులో నా మైండ్ సెట్కి నాకున్న ఫైనాన్షియల్ థింగ్ దానికి ఏంటంటే, ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే ఇప్పుడు ఇదే ఇంట్లో ఉంటే నేను మార్నింగ్ టిఫిన్కి, మధ్యాహ్నం మళ్ళీ మటనో చికెన్కో, మళ్ళీ రాత్రి మందుకి, మళ్ళీ రాత్రిపూట మళ్ళీ దానిలో మళ్ళీ ఏమైనా చూస్తే ఆ మటన్కి చికెన్కి ఎన్ని లెక్కలు వేసుకుంటే ముందు షూటింగ్ పోతే అది ఇచ్చే 10-20 ఒక లెక్క తేలిపోద్ది కదా అనే ఫీలింగ్లో వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర ఉంటే ఖర్చు ఎక్కువే కదా. ఇప్పుడు ఆదివారం పడిందంటే నాకు దోల వెళ్ళిపోద్ది. మళ్ళీ మధ్యాహ్నం తెచ్చుకోవాలి, మళ్ళీ రాత్రి తెచ్చుకోవాలి, ఫుడ్ పెట్టాలి. మళ్ళీ మీ శరీరం ఇంత దాన్ని తట్టుకునేదే ఏమో తట్టుకుంది సార్. ఇప్పుడు నాకు షటిల్ ఆడతాను. అండ్ చిన్నప్పటి నుంచి మనం పల్లెటూరులో ఊర్లో పెరిగి ఏదో ఒకటి ఎప్పుడు యాక్టివిటీ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఫోన్లు, ఈ టీవీలు అప్పుడు లేవు. మార్నింగ్ వెళ్ళామంటే రోడ్డు మీదకి వెళ్ళామంటే మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు తిరగడమే. సన్ను గిన్నె గట్టిగా తగిలేది, స్ట్రాంగ్గా ఉండేవాళ్ళం. మధ్యలో హైదరాబాద్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఈ డ్రింక్ ఎక్కువ అలవాటు అవ్వడం వల్ల ఆ హెల్త్ కాన్షియస్ అని కొంత తగ్గుద్ది. ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఇప్పుడు పట్టప్పని వెళ్ళేది రేపు వెళ్ళొచ్చులే, ఎల్లుండి వెళ్ళొచ్చులే అనే నెగ్లిజెన్స్ ఎక్కువ వస్తుంది. ఆ నెగ్లిజెన్స్ వచ్చిందంటే కెరీర్ అయిపోయింది. 1-2 సార్లు మిమ్మల్ని ప్రభాస్ హెచ్చరించాడా ఈ విషయంలో? చాలాసార్లు తిట్టారు అసలు. అంటే వ్యసనం అలాంటిది. అదే థింగ్ ఏంటంటే వ్యసనం తెలియదు. ఒకటి ఇదొకటి అంత తొందరగా వదలవు. అందులో నేనేంటంటే అందరిలాగా సొసైటీలు తిరిగేవాడిని కాదు కదా సార్. మార్నింగ్ నుంచి ఆయన దగ్గర పని చేయడం, ఆయన పని చేయడం, మళ్ళీ ఆడ కష్టపడ్డాడు కదా రాత్రిపూట, అదొక్కటే ఆడికి ఎంటర్టైన్మెంట్ ఆయన వదిలేసేవారు. నేనేంటి మార్నింగ్ నుంచి వెళ్ళడం, ఇంకా రాత్రి అయ్యేసరికి ఇంకా ఆ విషయం ఇంకా 100 ఎదురుగా ఎవడొచ్చినా సరే నాకు ఆ టైం నేను ఆగను ఇంకా. ఎందుకంటే మార్నింగ్ అంత కష్టపడతాను. మార్నింగ్ నుంచి నేను అసలు నవ్వుతున్నా సరదాగా అన్నీ చేసేసి ఆ 1 hour మాత్రం నాకు ఇచ్చారు. సో అదే నేను ఆ రోజంతటికి నాకు ఎంటర్టైన్మెంట్ పార్ట్, అది అలాగా ఎడిక్షన్ అయిపోయింది. అట్లాగే హీరోలు కూడా సర్కార్ వారి పాటలో మహేష్తో కూడా మంచి కంపెనీ అనుకుంటా కదా. అప్పటికి నేను మానేశాను. ఆయనతో అసలు ఆయన అసలు భలే జోవియల్గా ఉంటారు సెట్స్ మీద. ఆయన జోవియల్గా ఉండే క్యారెక్టర్ కదా ఆయన. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే మేము కాలనీలో షూటింగ్ చేసాం సార్. మార్నింగ్ 9కి వస్తే ఇప్పుడు వేరే అలాంటి ఎవరు అంటే సార్ క్యారవాన్ ఎక్కేస్తాను. అసలు సాయంత్రం ప్యాకప్ వరకు ఆయన క్యారవాన్కి మధ్యలో లంచ్కి వెళ్తారు అంతే. ప్యాకప్ అయినా మళ్ళీ కార్ వేసుకొని అలాగే లొకేషన్ నుంచి వెళ్ళిపోతారు తప్ప ఎవ్వరు ఏంటి అని అసలు ఏం పట్టించుకోరండి. గ్రేట్ అది. ఈ సినిమాలో మంచి సీన్ ఉంది, అట్లా సీతమ్మ వాకిట్లో కూడా మంచి సీన్ పడింది కదా.
అదే కాంబినేషన్లో. ఆగడు ఫుల్ లెంగ్త్ ఉంది కానీ ఆగడలో ఫుల్ లెంగ్త్, అవును. ఏ హీరోతో ప్రభాస్ తర్వాత అంటే మీకు ప్రభాస్ అంటే 10 ఏళ్ళు ఆయనతోటే ఉన్నారు కాబట్టి, ప్రభాస్ కూడా మీ కంపెనీని అంతే బాగా ఎంజాయ్ చేశాడు కాబట్టి అంతకాలం ట్రావెల్ చేశారు అనుకుంటున్నాను. అవును. ఎక్కడో వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర కుదిరినటువంటి లింక్ అది. సో ప్రభాస్ తోటి అంటే మీరు చాలాసార్లు చెప్పుంటారు అనుకోండి, ఏ విషయంలో ప్రభాస్ మీకు సలహా ఇచ్చారు? ఆయన సలహా ఎవరండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీది నువ్వు తెలుసుకో అంటారు. సలహా ఇస్తే అంటే అంత భయంతో నువ్వు పని చేస్తావు, దట్స్ నాట్ రైట్. ఇష్టంతో పని చేయాలి, ప్రేమతో పని చేయాలి. ఎక్కువ టైం ఇస్తారు, రియలైజేషన్ టైం ఎక్కువ ఇస్తారు. చాలామంది కోపం వస్తే వెంటనే అలా ఉండదు. ఈ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, పేషెన్స్ తీసుకొని వాడికి ఇది కావాలి ఇది కావాలి అని తెలుసుకున్న రోజు వాడి అంతటి వాడే పని చేస్తాడు. నేను ఇలా ఉండాలంటే వాడు యాక్ట్ చేస్తాడు. అది నచ్చదు, యూ డోంట్ లైక్ ఇట్. అలాంటివి ఆయన దగ్గరలో తీసుకోలేడు కూడా ఆయన. సో మనకి కూడా ఆయన టెండెన్సీ తెలుసు, మూడ్ తెలుసు కాబట్టి ఇది ఆయనకు నచ్చట్లేదు, సో మనం అలవాటు మార్చుకోవాలి, సో ఈ విధంగా ఆయనకి ఇచ్చేయాలి అనేది మనం తెలుసుకున్నప్పుడు బోత్ సైడ్స్ నుంచి ప్రాబ్లం ఉండదు. మీరు ఆయనతో కలిసి ఉన్న 10 ఏళ్ళు, ఆయన దగ్గర ఉన్న 10 ఏళ్ళు, మీ ఇద్దరు అంత దగ్గరగా ఉండటం, మీరు ప్రభాస్కి ఆయన స్టార్గా ఎదిగిన తర్వాత కూడా మీరు ఆయన దగ్గర ఉండటం వల్ల కొంతమందికి గిట్టలేదని అది డెఫినెట్గా ఉంటుంది సార్. బాగా పిల్లలతో క్లోజ్ అయితే అమ్మాయి ఒప్పుకోదు. అదే నేను ఇంత పెంచాను, ఆడికి ఇన్ని చేసాను వచ్చింది అర్థం, ఇంకా ఆడి ఇష్టం, ఆడు తల్లినే మర్చిపోయాడు, ఆడి కేటికి పుత్తడే గుర్తులేదు, అది లేదు ఇది అంటాం. ఇది కామన్ థింగ్ సార్. అదే అవి నేను పట్టించుకునే స్టేజ్ నాది కాదు అసలు. ఆయన అసలు అంటే ఎప్పుడైనా ఎవరైనా చెప్పుడు మాటలు విని కానీ ఇంకో రకంగా కానీ మీ మీద ప్రభాస్ కోపడ్డ సందర్భం? అది నాకైతే తెలియదు, మీకు తెలిస్తే నాకు తెలియదు, కానీ నాకు ఎప్పుడు అలా లేదు. అంటే చెప్పేవాళ్ళు ఉంటారు కదా. ఉంటారు, డెఫినెట్గా ఉంటారు, వినాలి కదా మనం ఫస్ట్. మీ దృష్టికి అయితే ఎప్పుడు రాలేదు? నాకు అలాగే మాకు ఎప్పుడు లేదు. మాది ఫెయిర్ రిలేషన్ అండి, నథింగ్ కాంట్రాక్ట్ బేస్డ్. ఇక్కడ ఏంటంటే ఇది ఇలా ఉంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఇలా ఉండాలి అనేది కాదు. అదొక నది ప్రవాహం అనేది ఒకసారి గంగా యమున నది ఎక్కడో స్టార్ట్ అయ్యి అలా దాటి 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 వెళ్ళిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోవడం తప్ప పర్టికులర్ మా ఏరియాకి రా అమ్మా, నువ్వు ఇక్కడి నుంచి ఉండమ్మా, ఇది మన తాలూకు వాళ్ళది, ఇది మన జిల్లా వాళ్ళది, ఇది లేదు. ఈ కండిషన్స్ నామ్స్ మాకు లేవు, అది ఎప్పటికీ లేవు, ఇప్పటికీ రావు. ఎందుకంటే నాకు సిస్టమ్ తెలియదు. అదే అంటే ఎప్పుడు మీకు ఇంకా చాలు అనిపించింది? అంటే మీరు వదులుకున్నారా లేకపోతే ఆయన? వదులుకోవడం కాదు సార్. ఇప్పుడు నేను వరుసగా సినిమా షూటింగ్లో అక్కడ ఉంటాను. ఆయన వర్క్స్ ఇప్పుడు మీరు వస్తున్నారు రేపు మార్నింగ్ 10:30కి మూర్తి గారితో మీటింగ్ ఉందని అంటారు. నేను అప్పుడు ఏం చేయాలి? నేను పలానా దగ్గర ఉన్నాను, ఇక వెంకటరావు వెళ్ళి సార్ మూర్తి గారు వస్తారు, కలిసి వస్తే ఒకసారి అని నేను చెప్పలేను కదా. సో దట్ ఈస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్ టూ. అది కొంచెం కాంప్లికేషన్ అవుతున్నప్పుడు దెన్ ఐ డిసైడ్ నేను చేసుకొని వచ్చేస్తాను, షూటింగ్లు ఎక్కువ ఉన్నాయి, కొన్నాళ్ళు నేను ఇది కూడా చూసుకొని వస్తానంట. నీకు ఇంట్రెస్ట్ ఉంది కదరా, సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ అయినా కదా, నువ్వు యాక్టర్ అవుదామని వచ్చావు కదా ఇక్కడికి, చెయ్యి, చూసుకో, నీకు ఎంత బాగుంటుంది, నీకు మరీ నచ్చకపోతే నువ్వు నా దగ్గర, నేను ఎక్కడికి వెళ్తానని ఆయన. ఓకే, దట్ ఈస్ ద థింగ్, మ్యూచువల్గా అంతే తప్ప ఎవరో. ఏ టైంలో అది జరిగింది? మిర్చి తర్వాత. మీరు లాస్ట్ సినిమా చేసింది కూడా మిర్చి తర్వాత. మిర్చి ప్యారలల్గా షూటింగ్ జరిగింది. నా గబ్బర్ సింగ్ రిలీజ్ అయినాక ఐ వెరీ బిజీ. ఓకే. సో అవుట్డోర్లు అటు ఇటు తిరగడాలు ఇవన్నీ మాకు ఆర్టిస్ట్గా ఉంటాయి కాబట్టి అవన్నీ మనం చేయాలి. ప్రభాస్ దగ్గర ఉన్న కాలంలో మీరు సినిమా ఛాన్సులు కోల్పోవటం అట్లా జరిగింది? చాలా కోల్పోయాను, చాలా. సో ఈయన దగ్గర టైం ఇక్కడ ఉంచాలి కాబట్టి, ఈయన కోసం చాలా కేటాయించాలి కాబట్టి కదా, ఇటు అటు ఉంటాయి సార్. లేకపోతే ఈ పాటికి ఇంకా ఆల్మోస్ట్ అక్కడతో ఆరెండితో వెళ్ళిపోయేవాడిని, వెనక్కి ఇన్ని సినిమాలు చేసేవాడిని కాదు, అదంతా నాకు తెలుసు. సో ఆ తర్వాత కూడా మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంది? ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది ఇలా చేస్తే ఇలాగ అవుతావు, అలా చేస్తే ఇలాగ అవుతావు అనే రిలేషన్ కాదు అది, ఆయనతో పాటు వెళ్ళిపోవడమే. అంటే ఆయన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగే ఉండేదే, ఇప్పటికీ కూడా ఉంది అది. అప్పుడంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లానే ఉండేవాడు కదా. ఈవెన్ కృష్ణరాజు గారు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేశారు అనుకుంటా. ఆ ఫ్యామిలీ ఇంక అందరు అంతేనండి. ఆయన మనిషి అంటే ఫ్యామిలీ అందరూ కూడా ఆయన మనిషిలాగా చూస్తారు. ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసిన కొత్తగా వచ్చిన అసిస్టెంట్ అంటే వాడికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి అలాగే అందరూ ఫ్యామిలీస్ అందరూ వాళ్ళకి అది ఆ కల్చర్ ఉంది. సో కృష్ణరాజు గారు వెళ్ళిపోవటం అనేది
ఆ ఫ్యామిలీకి పెద్ద దెబ్బ కదా. మీకు మీరు పర్సనల్గా కృష్ణరాజు గారితో ఏమన్నా ర్యాపో ఉందా? ఏమన్నా జ్ఞాపకాలు ఉన్నాయా కృష్ణరాజు గారితో? ఆయనతో ఎప్పుడు కూడా వచ్చినా నాకు మంత్రి అనేవారు. మంత్రి ఆయన కొడుకేమో రాజు. రాజు మంత్రి రా ఏంటి ఏవో వాగుతావు కదా వాగు, ఆడి మీద ఏమి అనకు, మా చిరాకు. మరి వాగుతావు కదా వాగంటారు, ఆడి మీద ఏమి అనకంటే నేనేం మాట్లాడాలి సార్ అన్నాను. న్యూస్ చదవాలా అన్నాను. అది కాదు వేరే చెప్తాను అని చెప్పేవారు. ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పేవారు. వాటికి మేము కౌంటర్లు, ప్రతి దీపావళికి వచ్చేవారు అందరితో పాటు. మేము మా ఫ్యామిలీ